హాయ్ వ్యూయర్స్, ఒక మంచి మాట కార్యక్రమానికి మీ అందరికీ పునః స్వాగతం పలుకుతున్నానండి. మనము గుడ్ పేరెంటింగ్లో భాగంగా నిన్న మాతృదేవోభవ గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు రెండవ ఆర్యోక్తి అయినటువంటి పూజనీయమైనటువంటి పితృదేవోభవ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నానండి. ఇది మనందరికీ తెలిసిందే. తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు దైవంతో సమానము. మరి ఎక్కువ మంది తల్లినే బాగా హైలైట్ చేసి చెప్తారు గొప్పతనం గురించి. కానీ తల్లితో సమానంగా అంతకంటే ఇంకా ఎక్కువగా ఆదరణీయమైనటువంటి వ్యక్తి తండ్రి. నవమాసాలు కని పెంచేది తల్లి అయితే ఆ పిల్లవాడు ఒక స్థానంలో నిలబడేదాకా, తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి స్థాయికి చేర్చేదాకా తన చేయి ఇచ్చి ఎప్పుడూ వెన్నంటి ఉండేటటువంటి గొప్ప ఆదర్శమైనటువంటి వ్యక్తి తండ్రి అండి. సో తండ్రిని మనం ఎప్పుడూ కూడా తక్కువ చేయకూడదు. మాతృమూర్తికి ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పటికీ కూడా అంతే సమానమైనటువంటి స్థానం కలిగినటువంటి ఆయన మనకి తండ్రి. మన వినాయకుడి కథలో మనం చూస్తామండి. వినాయక చవితి కథలో మనకేమని చెప్తారు, గణపతికి వినాధిపత్యం వసగమని చెప్పి కోరినప్పుడు తను వెళ్ళలేను, అన్ని నదుల్లోకి స్నానం ఆచరించి రాలేనంటే అప్పుడు నారాయణ మంత్రం ఉపదేశించి తన చుట్టూ తిరగమని చెప్పినటువంటి వ్యక్తి పరమశివుడండి. అంటే అతనికి కష్టంలో ఉన్నప్పుడు మంచి బోధన చేశాడు కదా, అవునా. తర్వాత అలాగే మన రామాయణంలో చూస్తే కనుక పితృవాక్య పరిపాలకుడుగా మనందరికీ ఈరోజు కూడా మనం ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి మన శ్రీరామచంద్రుడు మనకు కనిపిస్తాడండి. దశరథుడు మరి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళమన్నప్పుడు ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా, మరి తండ్రి మాటకి జవదాటకుండా తను కలిసి వనాలకి వెళ్ళాడండి. అది మనకి కనిపిస్తుంది. ఆయన ఎంత పితృవాక్య పరిపాలకుడు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. అలాగే ఇంకా మన పురాణాలే కాకుండా, ఇతిహాసాలే కాకుండా ఈరోజు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా తండ్రిని ఆదరించినటువంటి సందర్భాలు మనకి కనిపిస్తున్నాయండి. అలాగే శ్రవణకుమారుడు కథ మనం చదువుకున్నాం. శ్రవణకుమారుడు తల్లిదండ్రులు అతనికి ఎంతో ఆదరణీయులు. మరి దశరథుడు ఆయన బాణంతో పిల్లవాడిని కొట్టి చంపినప్పుడు చనిపోయే ముందు ఆయన ఒక మాట చెప్తాడు, మా తల్లిదండ్రులు వృద్ధులు, మీరు వెళ్ళి వెంటనే నేను చనిపోయిన విషయం చెప్పకండి, వాళ్ళ దాహాన్ని తీర్చి మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చి తాగిన తర్వాత తెలియజేయండి అని చెప్పి కోరి తన ప్రాణాలు వదిలాడండి. సో మాతృమూర్తి పితృమూర్తి మనకి ఎంత గొప్పవాళ్ళు అనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలండి. మరి ఈ రోజుల్లో పిల్లలు చూస్తుంటే కనుక మా నాన్న అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, అది చేశాడు, ఇది చేశాడు అని రకరకాలుగా చెప్తూ వాళ్ళల్లో ఉండే దోషాలనే చూస్తున్నారు తప్పితే సుగుణాలని పట్టించుకోవట్లేదండి. వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. చెప్పిన మాట వింటలేదు, మంచి కోసం చెప్తున్నాను రా, తర్వాత నువ్వు ఎంత బాధపడినా కానీ ఉపయోగం లేదని చెప్పి అన్నా కానీ పెడచమని పెడుతున్నారు. మరి పెడధోరణి అనేటటువంటిది మంచిది కాదు. కొన్నాళ్ళు ఆగిన తర్వాత తెలుసుకొని తను రియలైజ్ అయ్యి వెళ్ళి తల్లిదండ్రులకి తను చేసిన తప్పని చెప్దామనుకున్నా, కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు కాలం చేస్తే వాళ్ళు మరణిస్తే కనుక వెళ్ళి తన తప్పుని సర్దిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్నా కానీ ఉపయోగం ఉండదండి. కాబట్టి పితృదేవోభవ అనేటటువంటి ఆర్యుక్తిని మనందరం కూడా గౌరవించాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా 2 చక్రాలతో సమానం అండి. ఒక బండికి 2 చక్రాలు సమానంగా వెళ్తేనే బండి అనేది ముందుకు సాగుతుంది. ఒక చక్రం కుంటుపడినా కానీ ఒక్క చక్రంతో ముందుకు నడవలేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, అందరూ కూడా, ముఖ్యంగా ఈ రోజుల్లో పెరిగేటటువంటి పిల్లలు ఫస్ట్ మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించడం నేర్చుకోండి. తల్లిదండ్రుల్ని గౌరవించినటువంటి పిల్లలతో మాత్రమే మిగతా పిల్లలు స్నేహం చేస్తారు. మా అమ్మని ఎదిరించొచ్చా, మా నాన్నని ఎదిరించొచ్చా అని చెప్పనంటే మీ నుంచి వాళ్ళే పక్కకి తొలగిపోతారు. అందువల్ల వాళ్ళ ప్రాముఖ్యతని తెలుసుకోవాలి. అందరినీ గౌరవిద్దాం. నమస్కారం.